సో అలా గైస్ నేనైతే మీ అద్వైతి ఈరోజు అయితే నేను మామిడి తోటకు వచ్చినాం, మామిడి తోటలోకి వచ్చినాం. సో మీకు ఆల్రెడీ చూపించారు కదా లాస్ట్ ఇయర్. సో ఇదే తోట. అండ్ దీనిలో మనకు ఒక కోఇన్సిడెన్స్ కూడా ఉంది. ఆ రోజు సేమ్ డ్రెస్సే, ఈరోజు సేమ్ డ్రెస్సే. ఏందో సో ఇక్కడైతే కొట్టిసీమలు కూడా ఘోరంగానే ఉన్నాయి. మొత్తం కోతులు తినేసినాయి. అవో గజూడు. సో గైస్ ఇక్కడ మామిడికాయ పడుంది. కోతులు తిన్నాయా? సో గైస్ కోతులు తిన్నాయంట. ఇంత పెద్దది తోట తినేసింది. నేనైతే ఘోరంగా షాక్ అవుతున్నా. తాత మరి గిన్ని కోతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడే ఊళ్ళో అంటున్నాయి. ఇక్కడనే ఊళ్ళో పోతున్నాయి, చేనులకు వస్తున్నాయి, తోటలకు వస్తున్నాయి. వరి చేనులు ఉంచలేవు, మామిడికాయలు ఉంచలేవు, ఏ కూరగాయ పెట్టినది ఉంచలేవు, ఏది ఉంచలేవు. అంత అంగడి చేస్తున్నాయి. వందలకు వస్తున్నాయి కోతులు, బాగా వస్తున్నాయి వందలు. మరి ఇట్లా చేస్తే నష్టాలేనా రైతులకి? రైతుకు నష్టమే, లాభం లేదు. రైతు బాగా నష్టపోతుండు. ఇది 30,000కు పట్టిన తోట, 30,000 పట్టి కోతులు వచ్చినాయని కథ విడిచిపెట్టిపోయిండు. రైతు మునిగిండు, పట్టినోడు ఏం మునిగలేదు, రైతే మునిగిండు. అట్లా అయింది నాడు. గేస్ ఇక్కడ కొర్రి చీమలు ఎంత డెడ్లీయెస్ట్ అంటే అంత డెడ్లీయెస్ట్, ఊహించలేనంత డెడ్లీయెస్ట్ ఇది. సో గైస్ మేము చూస్తే ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినాము. ఏవో ఒకటి ఉంటాయండి. ఇక్కడ చూస్తే ఫుల్ లో ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఏమంటే ఏమి లేవు అసలు. ఇక్కడ చెట్లు బాగా పెరిగినాయి. ఇట్లా సందుల నుంచి దాటుకుంటూ పోవాలి. ఉన్నాయా? గాడ ఒకటి ఉంది. సో గాడౌట్ ఆడౌట్ ఉంది గైస్. సో మా మామిడి తోట అయితే మొత్తం టోటల్ గా డిస్ట్రాయ్ అయింది. ఓ తాత లోపలికెటు గీత లోపలికి రా అన్న. నేను గైస్ మా తాత అయితే ఇంకా దూరం లోపల తీసుకెళ్తుండు. ఇట రావాలి. ఇక కొరిసీమలు ఎక్కుతున్నాయి, ఘోరంగా గుర్తున్నాయి. సో గైస్ ఇప్పుడైతే ఘోరం మామిడికాయలు రాలుతున్నాయి. మేము లేవు అనుకున్నాం కానీ చిన్న ఉన్నాయి. ఇవి కాదు, ఇవ్వండి అక్కడ చెట్టు. సో అక్కడ చెట్టు ఉక్కుతున్నారు కదా, అక్కడ ఉన్నాయి ఘోరమైన మామిడికాయలు. సో ఇందాక చీమలు కుట్టి చాలా నొప్పి వచ్చింది. సో ఈరోజు వీడియో అయిపోయింది గైస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.